ఆసియా కప్లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతున్నది. సూపర్ 4లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఈ టోర్నీలో రెండోసారి ఓడించి ఫైనల్ దిశగా ముందుకు వేసింది. అయితే భారత ఫీల్డింగ్ వైఫల్యంతో ఈసారి ప్రత్యర్థి ఎదుట కాస్త పోరాడగలిగే లక్ష్యాన్ని నిలిపిన పాక్ బౌలింగ్లో మాత్రం తేలిపోయింది. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ విధ్వంసకర ఆటతో పాక్ బౌలింగ్ను బెంబేలెత్తించారు. ఈ మ్యాచ్లోనూ భారత్ నో షేక్ హ్యాండ్ విధానాన్నే కొనసాగించింది. ఆసియా కప్ లో ఓటమన్నదే లేకుండా సాగుతున్న భారత్ మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పాక్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి బాధేసింది టీమిండియా. ఓపెనర్లు అభిషేక్ శర్మ 39 బంతుల్లో 74 పరుగులు చేయగా, శుభమన్ గిల్ 28 బంతుల్లో 47 పరుగులతో దూకుడుగా ఆడటంతో భారత్ చేతిలో పాక్ కు వరుసగా రెండవ ఓటమి తప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 రన్స్ చేసింది. శివం దుబే 2 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తో పాక్ ను కట్టడి చేశారు. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్ ను బుధవారం బంగ్లాదేశ్ తో ఆడనుంది. 20 ఓవర్లలో 172 పరుగుల లక్ష్యం టీ20లలో మరీ సులువైనదేం కాదు. కానీ అభిషేక్, గిల్ ఒకరిని మించి ఒకరు పాక్ బౌలర్లను వంతులు వేసుకుని మరీ బాదటంతో లక్ష్యం తేలికైపోయింది. షాహీన్ తొలి ఓవర్లలో మొదటి బంతికే లెగ్ స్టంప్ మీదుగా 6 కొట్టిన అభిషేక్ తన ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పాడు. గిల్ కూడా అయూబ్ రెండో ఓవర్లో షార్ట్ ఫైన్ ఎక్స్ట్రా కవర్స్ మీదుగా 2 బౌండరీలు రాబట్టాడు. ఆ తర్వాత ఆఫ్రిది ఓవర్లోనూ 2 ఫోర్లు కొట్టాడు. అబ్రార్ 3వ ఓవర్లలో అభిషేక్ 4-6 బాధగా, అయూబ్ 6వ ఓవర్లలో గిల్ మరో 2 ఫోర్లు సాధించాడు. గిల్, అభిషేక్ దూకుడుతో 8.4 ఓవర్లలోనే భారత్ 100 పరుగుల మైలురాయిని దాటింది. విజయం దిశగా సాఫీగా సాగుతున్న క్రమంలో ఫహీం 9వ ఓవర్లలో గిల్ ను క్లీన్ బౌల్డ్ చేయడంతో 105 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. హరీష్ రావ్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో కెప్టెన్ సూర్య డకౌట్ అయ్యాడు. అబ్రార్ 13వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన అభిషేక్ లాంగన్ వద్ద రౌఫ్ కు క్యాచ్ ఇచ్చాడు. 17వ ఓవర్లలో శాంసన్ ను రౌఫ్ బౌల్డ్ చేయడంతో మ్యాచ్ లో కాస్త ఉత్కంఠ రేగింది. కానీ తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ ఇన్నింగ్స్ ను దూకుడుగానే మొదలుపెట్టింది. బుమ్రా రెండో ఓవర్లో ఫకర్ జమన్ 2 బౌండరీలు కొట్టాడు. హార్దిక్ 3వ ఓవర్లలోనూ 4 కొట్టిన అతడు 3వ బంతికి కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. గత 3 మ్యాచ్లలో సున్నాలు చుట్టిన అయూబ్ ఈ మ్యాచ్ లో మరీ దాటిగా ఆడకపోయినా ఫర్హాన్ కు అండగా నిలిచాడు. 10 ఓవర్లలో పాక్ స్కోర్ 91కి చేరింది. కానీ దుబే రాకతో పాక్ బ్యాటింగ్ జోరుకు బ్రేక్ పడింది. చివరి 60 బంతుల్లో ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 80 పరుగులే చేయగలిగింది. 11వ ఓవర్లలో దుబే అయూబ్ ను అవుట్ చేయగా, 14వ ఓవర్లలో కుల్దీప్ హుస్సేన్ తలాత్ ను అవుట్ చేశాడు. కెప్టెన్ సల్మాన్ అఘౌ, నవాజ్ వేగంగా ఆడలేకపోయారు. ఆఖర్లో ఫహీం అష్రఫ్ మెరుపులు మెరిపించాడు.